అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి సమాజంలో ఎలా బ్రతకాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి తను అనుకున్నటువంటి రంగంలో సక్సెస్ అవుతున్నాడు, కానీ సమాజంలో జీవించేటటువంటి విషయంలో ఫెయిల్ అవుతున్నాడని చెప్పాలి. అంటే మానవ సంబంధాలు దెబ్బతిన్న విషయంలో కానీ, లేదా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి సహాయ సహకారాలు పొందడం విషయంలో కానీ, లేదా ఒక ఓదార్పుని పొందడం విషయంలో కానీ మనిషి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సమాజంలో ఏ రకంగా మసులుకోవాలో, సంస్కారంగా ఏ రకంగా మనిషి ఉండాలో మనిషికి అర్థం కావట్లా. నిజంగా అర్థమైన దాని అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక ఈరోజు ఇబ్బంది కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనిషి సంఘజీవి, సమాజంలో కలిసి మెలిసి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. అది తన అవసర రీత్యా అవ్వచ్చు, తన ఎదుగుదల రీత్యా అవ్వచ్చు, లేదా సమాజంలో కలిసి బ్రతకాలి కాబట్టి మరి అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించేటటువంటి పరిస్థితి దృష్ట్యా మరి మనిషి సంఘజీవిగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ మనిషి సమాజంలో బ్రతికేటప్పుడు కొన్నిటిని పాటించకపోతే మరి మానవ సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. తన ఎదుగుదలకి ఒక పెద్ద ఆటంకిగా అది ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మనిషి సమాజంలో ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి విషయాన్ని మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది నువ్వు ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి, ఎదుటి వ్యక్తి నుంచి ఆశించాలి. మనం ఇవ్వకుండా ఆ గౌరవాన్ని ఎదుటి వ్యక్తి నుంచి పొందాలని అనుకుంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అలాగే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటువంటి గుణం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎవరికైనా ఒక ఆపదనంటే నువ్వు వెళ్ళి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒక సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి నువ్వు జీవించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కష్ట సుఖాలలో మనం ఎప్పుడైతే పాలు పంచుకుంటామో, నీకు సంబంధించినటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు, నీకు సంబంధించినటువంటి ఒక సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అందులో పాల్గొనేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఒక నలుగురు మనుషులను మాత్రం మనిషి సంపాదించుకోలేకపోతున్నాడు. అది కేవలం తన వ్యక్తిత్వం, తన ప్రవర్తన ప్రధానమైనటువంటి కారణం. ఎదుటి వ్యక్తితో గౌరవంగా మాట్లాడటం, ఎదుటి వ్యక్తికి పట్ల మనం కొంచెం బాధ్యత కలిగి ఉండటం, ఏదైనా ఎదుటి వ్యక్తి చెబుతూ ఉన్నప్పుడు ఆ చెబుతున్నటువంటి విషయాన్ని శ్రద్ధగా వినటం, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని మనం ప్రవర్తించడం. అంటే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మన ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా ఎవరైనా మన పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తే చాలా బాధపడతాం, చాలా ఇబ్బంది పడతాం. నిజంగా సమాజం నుంచి మనం ఒక వెలివేయబడినటువంటి వ్యక్తులుగా కనుక ఎవరైనా మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఆ అనుభూతి మరి చాలా వర్ణనాతీతం. అంటే ఒక డబ్బుని చూసో, ఒక కులాన్ని చూసో, లేదా ఒక జ్ఞానాన్ని చూసో, లేదా ఒక ప్రాంతాన్ని చూసో కనుక మనిషిని వేరు చేసి చూస్తే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి ప్రవర్తన మనం ఎక్కడ కూడా ఏ వ్యక్తి దగ్గర ప్రవర్తించడానికి వీల్లేదు. సో మనోభావాలకి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనిషి సమాజంలో బ్రతికేటప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం గుర్తించుకొని ఎదుటి వ్యక్తి దగ్గర మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడటం, వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా విని దానికి నువ్వు ఏదైనా స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు, కానీ ఆ ఎదుటి వ్యక్తి నీకు ఎందుకు చెప్తాడనంటే నీ నుంచి తను స్పందన ఆశిస్తాడు కాబట్టి. ఆ స్పందన సహాయ సహకారాలు అవ్వచ్చు, లేదా ఒక ధైర్యం చెప్పేటటువంటి, ఓదార్చేటటువంటి మాటలు అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఈ సమాజంలో నేను చాలా తెలివైనటువంటి వ్యక్తిని, నాకు అన్నీ తెలుసు, నా దగ్గర డబ్బు ఉంది, లేదా నా దగ్గర అధికారం ఉంది అని కానీ విర్రవీగితే మరి ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఈ సమాజంలో గుర్తింపు అనేది పొందలేవు. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినా మనిషిని మనిషిలా చూసేటటువంటి ఆ లక్షణాన్ని ఎట్టి పరిస్థితులను విడవకూడదు. కానీ ఈరోజు విపరీతమైనటువంటి అహంకారంతో మనుషులు ఉంటున్నారు. 4 రూపాయలు సంపాదించిన, లేదా ఒక అధికారాన్ని సంపాదించిన మరి ఎవరిని పట్టించుకునేటువంటి విధంగా ఆ గర్వంతో మనిషి విరవీగిపోతే రేపు అనే రోజు అన్నీ ఒకేలా ఉండవు. ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా అంటే ఇది పర్మనెంట్ మాత్రం కాదు. కాబట్టి ఈ పర్మనెంట్ కాని దాని గురించి ఎందుకు నువ్వు నీ క్యారెక్టర్ని విడిచిపెడుతున్నావు, ఎందుకని సంస్కారాన్ని విడిచిపెడుతున్నావు, ఒకసారి ప్రతి మనిషి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో మనిషి బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలో అంటే నీతిగా, నిజాయితీగా, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. విలువలు అంటే
మనం ప్రదర్శించేటటువంటి ఆ ప్రవర్తన, ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు చూపించేటటువంటి కన్సర్న్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే గౌరవంగా పద్ధతిగా మాట్లాడటం, ఒక డిసిప్లిన్గా నీ యొక్క జీవితాన్ని గడపడంతో పాటు సమాజం పట్ల నీకు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ ఏ రకంగా పాటించాలో, బాధ్యత ఏ రకంగా పాటించాలో అలా పాటించాల్సిందే. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ఎవరిని హర్ట్ చేసే విధంగా కానీ మన ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నాకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎదుటి వ్యక్తి గురించి, నేను నా అభిప్రాయాన్ని చెప్పేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను నచ్చినట్టుగా నేను మాట్లాడతాను, ఎవరి గురించి అయినా మాట్లాడతాను, ఎలాగైనా మాట్లాడతాను అని అంటే అది సమాజం హర్షించేటటువంటి పరిస్థితి కాదు. చట్టం దృష్టిలో కూడా అది సరైనటువంటిది కాదు. రాజ్యాంగబద్ధంగా మనిషి జీవించాలి. రాజ్యాంగబద్ధంగా మనిషికి వచ్చినటువంటి హక్కుల్ని ఏ ఒక్కరూ కూడా భంగపరిచే విధంగా ప్రవర్తించకూడదు. మన యొక్క హక్కుల్ని ఏ రకంగా అయితే మనం కోరుకుంటామో, ఎదుటి వ్యక్తి మన దగ్గర ఎలా ఉండాలని మనం కోరుకుంటామో అదే విధమైనటువంటి ప్రవర్తన, అదే విధమైనటువంటి మాట తీరు ఎదుటి వ్యక్తి పట్ల కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాజంతో నాకు పని లేదు అనేటువంటి ఆలోచన ధోరణి ఎవరికైనా ఉంటే దాన్ని విడిచిపెట్టండి. నాకు అన్నీ ఉన్నాయి, ఎవరితోనూ నాకు అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయం కూడా తప్పుడు అభిప్రాయం. కాబట్టి అటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మానవ సంబంధాలు బలీయంగా ఉండాలి. ఆ మానవ సంబంధాలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన, నీ యొక్క మనోభావాలు, ఎదుటి వ్యక్తి దెబ్బతీస్తే నువ్వు ఎంత బాధపడతావో అలాగే నువ్వు ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా మానవ సంబంధాలు దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోలేకపోవటం. దాన్ని ఖచ్చితంగా మనం నియంత్రించుకోవాలి. నీకు వచ్చినటువంటి ఎమోషనల్గా నువ్వు చేసేటటువంటి ప్రతి విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మాత్రమే మాట్లాడాలి, ప్రవర్తించాలి లేదా స్పందించాలి. అలా కాకపోతే మరి సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు ఉండదు. నీ వ్యక్తిత్వం, నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత బలగం ఉన్నా సరే నిన్నెవరు కూడా మంచి వ్యక్తిగా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకోండి, సంస్కారంగా ఎలా బ్రతకాలో నేర్చుకోండి, ఎదుటి వ్యక్తితో ఏ రకంగా మాట్లాడాలో, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏ రకంగా స్పందించాలో అది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి మాట్లాడడం బాగానే నేర్చుకుంటాడు, కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు. కాబట్టి మీరు మీ ప్రవర్తన ఒకసారి చెక్ చేసుకోండి, మాట తీరును ఒకసారి చెక్ చేసుకోండి, విలువలతో జీవించేటటువంటి ప్రయత్నం చేయండి. సమాజంలో మనం బ్రతికేటప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా, మనం ఇబ్బంది పడకుండా ఎలా బ్రతకాలో ఆ లౌక్యం అనేది తెలుసుకోగలిగితే ఆ మనిషి జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మనిషి ఏ లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాడు. ఆ చేరుకోవడానికి సమాజం అంతా కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, మరి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ పాటించాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.